ఓరి నాయన ఈ జనమేంట్రా బాబు, ఎంతమంది జనం వచ్చారంటే చాలా మంది జనం వచ్చారు. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉదయ్ రాయ్స్. మ్యాటర్ ఏంటి అంటే ఆల్రెడీ మీరు థంబ్నెయిల్ చూసే ఉంటారు కదా, హైదరాబాద్లో ఒక కొత్త రెస్టారెంట్కి అయితే ఓపెన్ అవ్వబోతుంది. దానికి మనం వెళ్ళబోతున్నాము. అండ్ స్పెషల్ గెస్ట్గా ఆ రెస్టారెంట్ని ఓపెన్ చేయడానికి ఎవరు వస్తున్నారో తెలుసా? సన్నీ లియోన్ వస్తున్నారు. చాలా ఎక్సైట్మెంట్గా ఉందన్నమాట. అసలు సన్నీ లియోన్ని డైరెక్ట్గా చూసి ఒక్కసారి వీళ్ళైతే తనతో మాట్లాడి అసలు లోపల రెస్టారెంట్ ఎలా ఉండబోతుంది. ఈ రెస్టారెంట్ అనేది మన ఏషియాలోనే ఫస్ట్ థియేటరల్ ఎక్స్పీరియన్స్ అనమాట. డైనింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండబోతుంది థియేటర్కల్గా. అసలు లోపల ఎలా ఉండబోతుంది, మనం ఒక పురాతనమైన ఒక పాత కాలానికి అయితే వెళ్ళిపోతాము ఆ రెస్టారెంట్ లోపలికి వెళ్ళిపోతే. అండ్ ఒక జైల్ థీమ్ కూడా, మనం ఏ నేరం చేయకుండా అసలు ఏ తప్పు కూడా చేయకుండా జైల్లో కూర్చొని ఫుడ్ తింటే ఎలా ఉంటుందనే ఒక ఎక్స్పీరియన్స్ని మనం అయితే ఈ రెస్టారెంట్లో చేయబోతున్నాము. అండ్ ఇది ఎక్కడో కాదు, మన హైదరాబాద్ మాదాపూర్లో పిల్లర్ నెంబర్ 1742 దగ్గర అయితే ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా మనమైతే వెళ్ళిపోదాము. ఫస్ట్ మనం ఆ రెస్టారెంట్ లోపల ఏమేమి ఉన్నాయి, ఎలా ఉంటుందో మొత్తం ఎక్స్ప్లోర్ చేసి సన్నీ లియోన్ గారు వచ్చిన తర్వాత వీలైతే తనతో మాట్లాడడము ఏదో ఒకటి చేద్దాము, ప్లాన్ చేద్దాము. అండ్ లేట్ చేయకుండా ఈ వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి. ఇప్పుడు మనము మాదాపూర్కి వెళ్ళిపోదాం. చలో. మనం ఇప్పుడు ఎగ్జాక్ట్గా హియా ద క్రోనో జైల్ దగ్గర ఉన్నాము. దీని లొకేషన్ వచ్చేసి మీకు మాదాపూర్ పిల్లర్ నెంబర్ 1742. మీకు నియర్ బై మెట్రో వచ్చేసి దుర్గం చెరువు మెట్రో అనమాట. మీరు ఎవరైనా రావాలనుకుంటే దుర్గం చెరువు మెట్రోకి వచ్చినా మెట్రో వచ్చేయచ్చు. ఇంకా మీకు ఇదే అనమాట లొకేషన్ ఎగ్జాక్ట్గా. మరి ఈ హియా ద క్రోనో జైల్ లోపల ఎలా ఉంది, ఏంటి కథ అనేది మనం మొత్తం అయితే లోపల మనం ఎక్స్ప్లోర్ చేసి చూసేద్దాం. అయితే ఒకసారి మనము ఈ రెస్టారెంట్ లోపలికి అయితే వెళ్ళిపోదాము. మనం ఇప్పుడు ఈ రెస్టారెంట్ లోపలికి పైకైతే వెళ్ళిపోదాము. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి మొత్తము ఒక టైం ట్రావెల్ లాగా గోడలకి ఆర్ట్ వర్క్స్ అయితే వేశారు చూడండి. సో కంప్లీట్గా మనకి ఒక టైం ట్రావెల్ లాగానే ఉంది అంతా. సో ఇక్కడ చూసుకుంటే చూడండి, అప్పట్లో ఒక 10,000 BC అంటే అప్పట్లో పాతకాలంలో మీరు ఆ సినిమా చూసి ఉంటే ఎలా ఉండేది థీమ్ అంతా, సేమ్ అలాంటి థీమ్తోనే వీళ్ళైతే ఈ రెస్టారెంట్ థీమ్ డిజైన్ అయితే చేశారు. అండ్ ఇక్కడ చూస్తే ఒక వీరులు యుద్ధం చేస్తున్నట్టు కూడా మనకైతే ఉంది. సో ఈ క్రోనో జైల్లో మొత్తం మీకు టైప్స్, క్రోనో అంటే టైం ట్రావెల్ లాగా అనమాట. సో దాంట్లో ఏంటి అంటే మీకు ఒకటి ఏంటి అంటే పాతకాలం నాటి ఆదిమానవుల కాలం లోపలికి వెళ్ళిపోతే మీరు అప్పట్లో ఎలా ఉండేవారో, మీకు ఆదిమానవులు వచ్చి ఫుడ్ సర్వ్ చేస్తున్నట్టు మీకైతే ఈ థీమ్ ఉంటుంది టైం ట్రావెల్ లాగా. ఇది ఫస్ట్ ఫ్లోర్లో. సెకండ్ ఫ్లోర్లో యాజ్ యూజువల్గా 2025, 2026 నెక్స్ట్ ఇయర్ రాబోతుంది కాబట్టి సో కరెంట్ ఏదైతే ఉందో సో అలా మీరు ఫుడ్ తినొచ్చు అనమాట. ప్రజెంట్ అండ్ పాస్ట్లో అది కూడా ఆదిమానవుల కాలానికి వెళ్ళి ఫుడ్ తింటున్నట్టు. అండ్ మనకి ఫుడ్ సర్వింగ్ కూడా ఎలా ఉంటుందంటే, ఆదిమానవులు ఎలా ఉంటారు అప్పట్లో, చిన్న చిన్న ఏమంటారు తోలు లాంటివి వేసుకొని వచ్చి మనకి సర్వ్ చేస్తే ఎలా ఉంటుంది, అలా మనకైతే ఈ థీమ్లో ఈ రెస్టారెంట్ ఉంటుంది. ప్రజెంట్ ఈ హియర్ రెస్టారెంట్లో ఒక సింహాసనం దగ్గర కూర్చున్నాను. నా వెనకాల మొత్తం చూసుకుంటే మీకు ఒక స్కెలిటన్ ఏదైతే ఉంటుందో సో ఆ షేప్లో ఉంది. ఒక సింహాసనానికి నేను ఈ ట్రైబ్కి నేనే రాజులాగా ఫీల్ అయిపోయి ఈ సింహాసనం మీద కూర్చున్నాను. అండ్ ఇప్పుడు మీకు ఈ హియర్ రెస్టారెంట్ లోపల ఎలా ఉంటుందో మొత్తము ఇంటీరియర్ మొత్తం నేను చూపిస్తాను. లేట్ చేయకుండా మనం వెళ్ళిపోదాం. చలో.
మీరు ఇక్కడ ఇది అబ్జర్వ్ చేశారా? ఈ మొత్తము చెక్కలతోటి దీన్ని క్లోజ్ చేసినట్టయితే ఉంది. మనం దీని లోపలికి వెళ్ళిపోయి మనం ఇక్కడ ఫుడ్ అయితే తినాలన్నమాట. అండ్ ఇక్కడ మొత్తం కింద కూడా చూసుకున్నా ఈ కూర్చోవడానికి అంటే ఈ ప్లేట్ పెట్టుకొని తినడానికి ఈ ఫ్రేమ్ కానీ ఏదైతే ఉందో ఇది కూడా చాలా బాగుంది. అండ్ కింద అంతా చూడండి, అప్పట్లో ఒక పులి చర్మం లాంటిది ఎలా అయితే ఉంటుందో సేమ్ అలాంటి డిజైన్ అయితే పెట్టారు, ఒక క్లాత్ని ఒకటి తీసేసుకొని. అండ్ ఇక్కడ కూడా చూసుకుంటే చూడండి, ఒక వీరుడు అయితే ఉన్నాడు, మామూలుగా లేడు ఆ వీరుడు. అతని హెయిర్ స్టైల్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంది చూడండి, సూపర్గా ఉంది ఆ హెయిర్ స్టైల్ అయితే. సో మనం ఇప్పుడు ఇలా ఒక ఆది మానవుల కాలంలో మనం ఫుడ్ అక్కడికి వెళ్ళిపోయి తింటే ఎలా ఉంటుందో సేమ్ అలాంటి ఎక్స్పీరియన్స్ని మనం అయితే ఇక్కడ పొందుతాము. ఇప్పుడు మనము ఆది మానవుల కాలంలో ఫుడ్ తింటే ఎలా ఉంటుందో అనేది మనం ఎక్స్పీరియన్స్ చేసాం కదా ఈ ఫస్ట్ ఫ్లోర్లో. అండ్ ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్ పైకి అయితే వెళ్ళిపోదాం. అండ్ ఇక్కడ చూసారా, ఒక పెద్ద ముఖం అయితే ఉంది. వావ్, నెక్స్ట్ లెవెల్లో ఉంది. అసలు భలేగా డిజైన్ చేశారు ఈ ఆర్కిటెక్చర్ అంతా, సూపర్ అంటే సూపర్ ఉంది, నాకు బాగా నచ్చింది. అండ్ మేమిద్దరం ఫోటో కూడా దిగుతున్నాం మంచిగా. నమస్తే, భలే ఉంది. ఇక్కడ ముక్కు చూడండి, ఈ ముక్కు కానీ అండ్ ఇక్కడ ఈ పెదాలు, ఈ గడ్డము, ఈ కళ్ళు కూడా భలే డిజైన్ చేశారు. ఇదంతా కూడా సూపర్గా ఉంది, నెక్స్ట్ లెవెల్. నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్. ఇలాంటి ఎక్స్పీరియన్స్ అసలు చాలా కొత్తగా, అసలు ఇలాంటి యూనిక్ థాట్ని ఇప్పటిదాకా ఎవరు కూడా తీసుకురాలేదు. ఫస్ట్ టైం మన హైదరాబాద్లో వచ్చింది. ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయండి, ఫొటోస్ దిగండి, వీలైతే మీ ఫ్రెండ్స్కి వాళ్ళకందరికీ షేర్ చేయండి, చాలా బాగుంటుంది. మనం ఇప్పుడు ఈ హియా రెస్టారెంట్లో సెకండ్ ఫ్లోర్లో ఉన్నాము. కింద ఫ్లోర్లోనేమో మొత్తం ట్రైబ్స్ ఎలా ఉంటూ ఉంటారో వాళ్ళు మనం తీసుకొచ్చి సర్వ్ అయితే చేస్తారు, ఫుడ్ సర్వ్ చేస్తారు. అండ్ ఇక్కడైతే మనము జైల్లో ఫుడ్ అయితే తింటాము. నా వెనకాల పక్కన ముందు అన్ని జైలు సెటప్ ఉంది. సో ఇక్కడ చూసుకుంటే మొత్తం మీకు పక్కనే జైలు కనిపిస్తుంది. ఇది డోర్ అయితే వేస్తున్నాను. సో మనం ఏ క్రైమ్ చేయకుండా, ఎలాంటిది ఏ నేరం చేయకుండా మనం జైల్లో ఫుడ్ తింటే ఎలా ఉంటుందని ఒక ఎక్స్పీరియన్స్. వీళ్ళకి ఆల్రెడీ మీకు దీని గురించి తెలిసే ఉంది, ఇంతకుముందు ఆల్రెడీ మీరు తినే ఉంటారు ఇలాంటి ఎక్స్పీరియన్స్ తోటి. సో మీకు ఈ రెస్టారెంట్లో ఈ థీమ్లో కావాలంటే ఇక్కడికి వచ్చి ఇలా తినొచ్చు. అండ్ ట్రైబ్స్ థీమ్లోకి వెళ్ళిపోయి తినాలంటే కిందకి వెళ్ళిపోయి తినొచ్చు. సో ఇక్కడ చాలా హ్యూజ్ అంటే హ్యూజ్ స్పేస్ అయితే ఉంది. ఎక్కువ మంది జనం వచ్చినా సో కొంచెం సేపు ఒక 10 to 15, 30 minutes వెయిటింగ్ టైం ఉన్నా కూడా సరే మీరైతే ఎక్కువ తినొచ్చు. ఎందుకంటే ఇలాంటి యూనిక్ థీమ్ కాన్సెప్ట్లో తినడం అనేది ఒక మంచి ఎక్స్పీరియన్స్. సో మంత్లీ ఒకసారి లేకపోతే వీక్లీ ఒకసారి ఫ్యామిలీతోటి, ఫ్రెండ్స్ తోటి కలిసి వచ్చి ఇక్కడ ఒక ఎక్స్పీరియన్స్ అనేది తింటే మంచిగా అనిపిస్తుంది. నాకు తెలిసి సన్నీ లియోన్ ఫ్యాన్స్ అందరూ సన్నీ లియోన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు, ఎప్పుడు చూపిస్తావు అని. సో సన్నీ లియోన్ రాకముందు ఈ రెస్టారెంట్ అంతా ఒకసారి ప్లెయిన్గా చూపిద్దాం, ఎలా ఉంటుంది థీమ్ అనేది. మనం కొంచెం ముందుగానే వచ్చాను, ఎందుకంటే ఈ రెస్టారెంట్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో పార్ట్నర్స్ నాకు ఆల్రెడీ బాగా క్లోజ్, వాళ్ళు ముగ్గురు కూడా. అండ్ సన్నీ లియోన్ వచ్చినప్పుడు ఫుల్గా క్రౌడ్ ఉంటుందని అనుకుంటున్నాను. సన్నీ లియోన్ వచ్చినప్పుడు కూడా చూపిస్తాను. ఇంకా లేట్ చేయకుండా సన్నీ లియోన్ కోసం, ఇంకా ఆ ట్రైబ్స్ ఎలా సర్వ్ చేస్తారు, అసలు ఈ హియా రెస్టారెంట్ స్టోరీ ఏంటి అనేది క్లియర్గా మీరు తెలుసుకుందరు. కానీ ఇప్పుడైతే ఈ రెస్టారెంట్ అంతా చూశారు కదా ఎలా అయితే ఉందో, నెక్స్ట్ లెవెల్గా ఉంది కదా థీమ్ అంతా. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఒకవేళ మీరు ఏదైనా ఫుడ్ బిజినెస్ లాంటిది పెట్టాలనుకుంటే మీరు ఎలాంటి థీమ్తో పెట్టాలనుకుంటున్నారో వీలైతే కామెంట్ చేయండి.
కొంచెం కొత్తగా చెప్పండి ఎలా పెట్టాలనుకుంటున్నారో. కొంచెం ఎంగేజింగ్గా ఉంటుంది, బాగుంటుంది. సో మీ థాట్స్ కూడా షేర్ చేసుకోండి, మీలో ఉన్న క్రియేటివ్ మైండ్ని బయటకు తీసి వీలైతే కామెంట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా మనమైతే సన్నీ లియోన్ కోసం వెయిట్ చేద్దాం. ఆ ట్రైబ్స్ ఎలా ఉంటారనేది కూడా మనమైతే వెయిట్ చేద్దాం. సో చలో ఇంకా. Two different time zones, 10,000 BC jail team, and we have our baby doll here on the stage with her energy. చాలా బాగుంది అమ్మ. సరిలే కోసం అయితే మొగలు మామూలుగా ఏమడతలేరు. పైన సాహితీ వచ్చింది. నేను దీపిస్తున్నాను ఉంది కాయ మండికి వచ్చాను చెప్తున్నా అమ్మతోడు. ఏం పబ్లిక్ రా నాయన, నాకే పిచ్చెక్కుతుంది. సోయల్ చూసి నిజంగా ఎంత సెక్స్ కూడా తెలుసా. ఏం కచ్చా నిజంగా ఎక్స్పర్ట్. ఐ లవ్ యూ సోయల్. చాలా బాగుంది నిజంగా. ఆర్ట్ఫుల్ చెప్తున్నా కానీ మంచోడు. అదృష్టం. నేను వాడేసాను. మహేష్ బాబు నన్ను వేసుకోలేను. మహేష్ బాబు ఫీల్ వేసుకుంటాను. బాగా మేము లోపడిపోతున్నాం. అస్సలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అస్సలు ఎంతమంది జనం వచ్చారంటే చాలామంది జనం వచ్చారు. ఆ జనానికి అసలు సన్నీ లియోన్ వెళ్ళిపోయింది. అసలు కాసేపే ఉంది. ఎంతమంది జనాలు వచ్చారంటే అసలు ఆ క్రౌడ్ కానీ అసలు ఎంతమంది, అసలు నాకే షాక్ అయిపోయింది. నేను ఎక్కడ మధ్యలో ఏడా తొక్కేసినా అట్లా అయిపోతానని చెప్పేసి అసలు నాకు 2 నిమిషాలు మైండ్ పని చేయలేదు. అంతమంది జనం వచ్చారు సన్నీ లియోన్ చూడడానికి. ఫుల్ అంటే ఫుల్ రష్ ఉంది. ఇప్పటికీ రష్ కంటిన్యూ అవుతుంది అట్లా. అసలు నెక్స్ట్ లెవెల్లో అసలు మామూలు బజ్ లేదు ఈ రెస్టారెంట్కి. చాలామంది జనం వచ్చారు. అసలు ఎలా అనిపించింది ఈ రెస్టారెంట్, ఎలా అనిపించింది వీలైతే మీరు కూడా ఒకసారి దీనికి వచ్చి విజిట్ చేయండి. ద క్రోనో జైల్ హియా మన లోపల నుంచి రావాలి. ఎవరైతే ట్రైబ్స్ అందరూ వాళ్ళు సౌండ్ చేస్తారో అలా సౌండ్ తోటి మనకైతే ఈ క్రోనో జైల్ అయితే వచ్చింది. టైం ట్రావెల్ అనమాట. మీరు ఒకేసారి ఆదిమానవులు ఎవరైతే ఉంటారో ఆ టైంకి వెళ్ళొచ్చు. అండ్ ప్రజెంట్ కరెంట్ జనరేషన్ ఏదైతే ఉందో ఇప్పుడు ప్రజెంట్ టైంలోకి వచ్చి మీరు కూడా ఫుడ్ అయితే తిని ఎంజాయ్ చేయొచ్చు. నెక్స్ట్ లెవెల్లో ఉంది. తప్పకుండా ఈ హియా ద క్రోనో జైల్కి వచ్చేసి విజిట్ చేసేయండి. నెక్స్ట్ లెవెల్లో ఉంది.